ద్విచక్ర వాహనాలను చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డును మలక్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసి 7 బైకులను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన శివారెడ్డి దురాలవాట్లు, విలాస జీవితానికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే నెపంతో బైక్ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడని ఏసీపీ వెంకటరమణ తెలిపారు. గతంలో చైతన్యపురి పిఎస్ పరిధిలో బైక్ చోరీకి పాల్పడిన కేసులో జైలు జీవితం అనుభవించి 23 రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడని పేర్కొన్నారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. మలక్పేటలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా ఉన్న వాహనదారుని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలు వెలుగులోకి వచ్చాయన్నారు ఏసీపీ. రాత్రి 11:35 నిమిషాలకు అనుమానాస్పద పరిస్థితుల్లో పాషం శివారెడ్డి అనే వ్యక్తి తచ్చాడుతుంటే, అతను మోటార్ సైకిల్పై తచ్చాడుతుంటే అతన్ని పట్టుకొని విచారించగా అతని ద్వారా మనకు 7 మోటార్ సైకిళ్ళు రికవరీ చేయబడినవి. 7 బళ్ళల్లో 2 ఏమో మలక్పేట పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగతనం అయిన కేసులు ఇవి. ఒక 2 ఏమో సరూర్ నగర్లో, ఒకటి పిఎస్ కోదాడకు చెందినది, మరొకటేమో ఎల్బీ నగర్ చెందింది. ఇవి కాకుండా ఒక బండి మాత్రం ఇంకా ట్రేస్ కాలేదు, అది అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ. దాని అడ్రస్ ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం 7 బళ్ళు ఇతని దగ్గర నుంచి బరామదు చేసుకోవడం జరిగింది. ఇతను చెర్లపల్లి జైలు నుంచి 23 రోజుల కింద బయటికి రావడం జరిగింది. ఇది చైతన్యపురి పోలీస్ స్టేషన్ నుంచి అతను రిమాండ్ అయ్యి 23 రోజుల కింద వచ్చి మళ్ళీ ఇమీడియట్గా అఫెన్సెస్ చేశారు.